అనుదిన వర్తమానం వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రియ ప్రభు యేసు క్రీస్తు నామములో నా యొక్క నిండు వందనాలు, ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారా? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మరి ఆహాబు యెహోషాపాతు గురించి మనము ఆలోచన చేస్తున్నాం కనుక, ఆహాబు విషయంలో యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలను పిలిచి, మేము యుద్ధానికి వెళ్దామా మానుకుందామా అని అడిగినప్పుడు, వారు యుద్ధంకు వెళ్ళండి రాజా, మీకు జయమే వస్తుంది, అపజయం కలగదని వారు సెలవిస్తారు. కానీ యెహోషాపాతు మాత్రం అలా కాదు, వీరు కాకుండా యెహోవా ప్రవక్తలలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, ఉన్నాడొకడు, ఎప్పుడు పిలిచినా కానీ నా గురించి తప్పుగానే మాట్లాడతాడు, చెడుగానే చెప్తాడు, మంచి చెప్పాడు అని అన్నప్పటికీ ఏం పర్వాలేదు పిలువమని యెహోషాపాతు పిలిచినప్పుడు, మికాయా ప్రవక్తను పిలిచి అడిగినప్పుడు మికాయా చెప్తాడు, మీరు యుద్ధమునకు వెళ్ళకూడదు, వెళ్తే మీకు అపజయం వస్తుంది, మరి ఇశ్రాయేలు ప్రజలు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోతారు అని సెలవిస్తాడు. అంటే యుద్ధానికి వెళ్తే ఆహాబు రాజు చనిపోతాడని మికాయా ప్రవక్త సెలవిస్తాడు. అప్పుడు ఆహాబు అంటాడు, నేను చెప్పాను కదా, ఇతను ఎప్పుడు అడిగినా నేను నాకు విరుద్ధంగానే మాట్లాడతాడు, నా క్షేమాన్ని ఎప్పుడు కూడా ఇతను కోరుకోడు, నేను చెప్పిన మాట నిజమైందా, ఇతను అలాగే మాట్లాడుతున్నాడని యెహోషాపాతు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీరు యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. ఇదే రెండవ దినవృత్తాంతం గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చదివితే, అంతటా ఇశ్రాయేల్ రాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్-గిల్గాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకొనెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. చూడండి, ఆహాబు ఏ రీతిగా ఆలోచన చేస్తున్నాడంటే, మికాయా ప్రవక్త చెప్పినట్టు నేను మరణిస్తానేమో అని అతను ఫ్రంట్ లైన్లో ఉండకుండా, ఆ యుద్ధం రథం మీద రాజుగా ఉండకుండా అతను మారువేషం వేసుకొని వెనకాల నేను సైన్యంలో ఉంటాను, నీవు మాత్రము ముందు రథం మీద నీ వస్త్రములను ధరించుకొని ఉండుమని యెహోషాపాతుతో ఇక్కడ ఆహాబు సెలవిస్తున్నాడు. చూడండి, యుద్ధం ఎవరిది అంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుది, యూదా రాజుది కాదు, యెహోషాపాతుది కాదు. అయినప్పటికీ ఆహాబు ఎంత తెలివిగా ఆలోచన చేస్తున్నాడంటే, ఏదైనా జరగరాంది జరిగినా ఎవరికి జరుగుతుంది అంటే ఫ్రంట్ లైన్లో ఉన్న యెహోషాపాతుకే జరుగుతుంది, రథం మీద ఉన్న యెహోషాపాతుకే జరుగుతుంది, నేను మాత్రం క్షేమంగా ఉండాలి, నేను మారువేషం వేసుకొని నేను సైన్యంలో ఉంటానని మరి ఇక్కడ యెహోషాపాతుకు సెలవిచ్చి యెహోషాపాతును రథం మీద రాజుగా ముందుకు నడిపించాడు ఆహాబు అనే విషయాన్ని మనము గమనించాలి. అక్కడ ఎదురు నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు? ఇక్కడ చూసినట్టయితే సిరియా రాజు, వీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి. చూడండి, మీరు ఇశ్రాయేల్ రాజుతో మాత్రమే యుద్ధం చేయండి, అక్కడ ఉన్న సైన్యంతో మీరు యుద్ధము చేయకూడదు.